నెక్స్ట్ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో మరో కీలక నియోజకవర్గం శ్రీకాకుళం. సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి శ్రీకాకుళం నుంచి బరిలో దిగుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి ఒక యువ అభ్యర్థిని రంగంలో దించింది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా గొండు శంకర్ అనే అభ్యర్థిని రంగంలో దించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి స్వయాన గొండు శంకర్ మరిదవుతారు. అదొక అంశం. అయితే రెండోది, 2014 ఎన్నికల్లో వరుదు కళ్యాణి ఎంపీకి కూడా పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ స్వయాన వరుదు కళ్యాణికి గొండు శంకర్ మరిదవ్వడం అనేది కూడా ఇక్కడ కీలకంగా మనం చూడాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కుటుంబం నుంచే ఒక వ్యక్తిని తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీగా తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు చాలా సీనియర్ నేత, చాలా సత్సంబంధాలు ఉన్నాయి, బలమైన సామాజిక వర్గం తోడుగా ఉంది. అంతకుమించి ఈ పోల్ మేనేజ్మెంట్లో ధర్మాన బ్రదర్స్కు అందివేసిన చెయ్యి అంటారు. మరి ఈసారి ధర్మాన ప్రసాదరావు తిరిగి విజయం సాధిస్తారా, లేదంటే యువ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది కాబట్టి గొండు శంకర్ విజయం సాధించి ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతను ఓడించి సెన్సేషన్ ఏమైనా క్రియేట్ చేస్తారా? వేచి చూడాల్సిన పరిస్థితి.